నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ ప్రజలు ఏ అవసరాల కోసం వచ్చారో అవన్నీ మీరు నమోదు చేసి మా దగ్గర తీసుకొస్తే ఏ పనైనా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద బోధులు తవ్వటంలో కానీ మీకు ఏ అవసరమైనా మాకు చెప్పండి, మేము మీకు అందుబాటు. వైఎస్ఆర్ స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ నా నమస్కారములు. ఈ రోజున మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎవరు చేయని విధంగా 87 పనులు గుర్తించి వాటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, పనికాల పథకంలో ఇంతకుముందైతే బోధులు తవ్వడం, పంటకాలం తవ్వడం అలా కాకుండా మన విలేజ్లో ఏ పని అయితే ఉపయోగపడుతుందో రైతులకి ఆ పనికి ఉపయోగపడంగా ఈ పనికాల. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి గ్రామ సభ మన కోడూరు పంచాయతీలో కోడూరు గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం యొక్క ఉద్దేశం, దాంట్లో చేపట్టేటువంటి పనులు, అదేవిధంగా దాంట్లో పనిచేసేటువంటి కూలీలకి కల్పించినటువంటి హక్కులు, అందులో రాజీ లేని అంశాలు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి చట్టం, ఆ అంశాల గురించి మీ అందరికీ కూలంకుషంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కుటుంబ గుర్తింపు కార్డులు, జాబ్ కార్డులు జారీ చేసి వాళ్ళు ఎప్పుడైతే పని కావాలని కోరుకుంటారో ఆ సమయంలో గ్రామసభ ద్వారా గ్రామంలో గుర్తించినటువంటి పనుల్ని గ్రామ పంచాయతీ పరిధిలోనే ఎవరైతే గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళకి పని కల్పించడానికి, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి కుటుంబాలకు సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ దాంట్లో మన ఏరియాకి సూట్ అయ్యేటువంటి పనులే ఉన్నాయనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాని ప్రకారంగా నేను ఇది అయిపోయిన తర్వాత మన గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంవత్సరం 1/4/24 నుంచి ఇప్పటి వరకు ఏం పనులు చేసామనేది మా ఫీల్డ్ వచ్చి మీకు చదివినిపిస్తాడు. నేను ఈ పనుల వివరాలు చదువుతాను ఒకసారి. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ పనులు అంటే కొత్తగా పీటల కాలువలు తవ్వటం, రెండవది కొత్త పంట కాలువలు తవ్వటం, పంట కాలువల్లో పూడికి తీయటం, తర్వాత ఇరిగేషన్ కాలువల్లో పూడికి తీయటం, పెద్ద కాలువలు డ్రైన్లో పూడికి తీయటం, మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో పూడికి తీయటం, నర్సరీలు పెంచుకోవటం, మునగ నర్సరీలు పెంచుకోవచ్చు, మునగ తోటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీసీ రోడ్లు నిర్మాణం చేస్తారు. అదే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైన్లు వర్క్ చేసుకుంటారు. అదేవిధంగా ఐసిడిఎస్ కానీ అంగన్వాడీ వాళ్ళ ద్వారా వాళ్ళ అంగన్వాడీ స్కూల్స్లో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్స్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన నిధులను ఉపయోగించుకొని రైతులకి పండ్ల తోటల పెంపకంలో సహాయ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా లైన్ డిపార్ట్మెంట్స్తో అనుబంధం లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మన ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకొని కొంతమంది వ్యక్తిగతంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నారు. అదేవిధంగా కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 8 రోడ్లు 998 మీటర్లతో 64 లక్షల రూపాయలతో శాంక్షన్కి ఈ పేర్లు లిస్టు చదువుతున్నామండి. ఫస్ట్ సీసీ రోడ్ నరసింహాపురం హ్యాబిటేషను, డాక్టర్ కోటేశ్వరరావు గారి హౌస్ నుండి నర్రా గంగాధర్రావు హౌస్ వరకు 150 మీటర్స్ లెంత్. నెక్స్ట్ నరసింహాపురం కొల్లి భాస్కర్రావు హౌస్ నుంచి గంటా వెంకటేశ్వరరావు గారి హౌస్ వరకు 148 మీటర్స్ లెంత్. మేరుగు నాగార్జున హౌస్ నుండి లింగం శ్రీమన్నారాయణ హౌస్ ఇన్ దింటిమెరక విలేజ్ 152 మీటర్స్ లెంత్. ఉల్లి వెంకటేశ్వరరావు హౌస్ నుంచి ధూళిపూడి మునేశ్వరరావు హౌస్ 100 మీటర్స్ లెంత్. కందుల పోతురాజు హౌస్ నుంచి కూతాడి నాగరాజు హౌస్ 110 మీటర్స్ లెంత్.
12వ నెంబర్ పంటకాలం నుంచి బొప్పన వేణు హౌస్ ఇన్ ఎర్రారెడ్డిపాలెం విలేజ్ 150 మీటర్స్ లెంత్. ఈస్ట్ రామాలయం టు పాలంకి ఉదయ హౌస్ ఇన్ సెకండ్ వార్డ్ 90 మీటర్స్ లెంత్. మెండు అది ఎవరు కాదనేది కాదు. మీ సమస్య ఇప్పుడు ఏదైతే కాగితాలు ఇచ్చారో దాని మీద బుక్లో రాసుకుంటాను. రాసిన తర్వాత దాన్ని ఫాలోఅప్ కూడా చేపిస్తాను. ఎంతవరకు చేయగలుగుతాము, ఎంత డబ్బులు ఉన్నాయి, మనం చేయగలుగుతాం లేదా అనేది కూడా చూపిస్తాం. అందులో నేను రికార్డు ఇప్పుడు రిజిస్టర్ పెట్టమన్నాను. ఊరికి మీరు కాగితాలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోవటం మళ్ళీ మర్చిపోవటం అట్లాంటి కాదు. దీన్ని ఒక రిజిస్టర్ లాగా పెట్టి దాన్ని ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేపిస్తాం. ఎవరు ఏమేమి అడిగారు అనేది ఒక లిస్ట్ ఆఫ్ వర్క్స్ రాసుకొని వెంటనే దాన్ని డిస్పోజ్ చేయడానికి తెలియదు. దయచేసి అందరు కూర్చోండి. ఒక 10 minutes చెప్తాను నేను, ఇంకెక్కువ మాట్లాడు.